హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో వర్క్ మెజర్మెంట్ గురించి మనం చెప్పుకుందాం. సో ప్రీవియస్గా మనం మెథడ్ స్టడీ అనేది డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు టైం స్టడీ. సో టైం స్టడీ అంటే ఏంటి? ఒక వర్క్ని మనం మెజర్ చేయడానికి అంటే ఎంత టైము అది తీసుకుంటుంది అనేది మనం మెజర్ చేయడానికి చేసే ఒక స్టడీయే టైం స్టడీ. సో దానిలో భాగంగానే ఈ వర్క్ మెజర్మెంట్ అంటే ఆ వర్క్ని మనం మెజర్ చేస్తున్నాము ఎంత టైం అవుతుంది అనేది. సో దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ దాని తర్వాత ఈ వర్క్ మెజర్మెంట్లో ఏవేవి టైప్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, స్టాప్ వాచ్ మెథడ్ కానీ పిఎంటిఎస్ మెథడ్ కానీ. సో అలాగా ఏవేవి మెథడ్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈ వీడియో కంటే ముందుగా మీరు ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 500+ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి, వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి అండ్ మీ కొలీగ్స్కి అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వర్క్ మెజర్మెంట్ అంటే ఏంటి? వర్క్ మెజర్మెంట్ ఈజ్ ది అప్లికేషన్ ఆఫ్ టెక్నిక్స్. వర్క్ మెజర్మెంట్ అనేది ఒక అప్లికేషన్ ఆఫ్ టెక్నిక్స్ డిజైన్ టు, ఎందుకోసం డిజైన్ చేశారు? టు ఎస్టాబ్లిష్ ది టైమ్ ఫర్ ఏ క్వాలిఫైడ్ వర్కర్ టు క్యారీ అవుట్ ఏ స్పెసిఫిక్ జాబ్. ఒక క్వాలిఫైడ్ వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్పెసిఫిక్ జాబ్ని క్యారీ అవుట్ చేయడానికి ఎట్ ఎ డిఫైన్డ్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఒక లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్లో ఎంత టైం పడుతుంది అనేది కనుక్కోవడం కోసమే ఈ వర్క్ మెజర్మెంట్ అనేది డిజైన్ చేశారు. సపోజ్ ఒక క్వాలిఫైడ్ వర్కరు 90% పెర్ఫార్మెన్స్తో ఒక జాబ్ని క్వాలిటీగా ఒక 30 మినిట్స్లో చేస్తే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తర్వాత సేమ్ దాన్ని ఒక స్టాండర్డ్గా తీసుకుంటారు ఆ జాబ్కి కంప్లీషన్కి. సో అలాగ మనం స్టాండర్డ్గా తీసుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ వేయాలి. సో అందుకోసమే ఈ వర్క్ మెజర్మెంట్ అనేది తీసుకున్నారు. అంటే ఏదైనా ఒక కొత్త జాబ్ కానీ లేదా సేమ్ జాబ్ని మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే టైంని రెడ్యూస్ చేయాలి అంటే మనం డీప్ స్టడీ అనేది చేయాలి. సో అది ఈ వర్క్ మెజర్మెంట్ వల్లే అవుతుంది. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. వర్క్ మెజర్మెంట్ ఈజ్ ది అప్లికేషన్ ఆఫ్ టెక్నిక్స్ డిజైన్ టు ఎస్టాబ్లిష్. సో మనం ఒక కొత్త పద్ధతిని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము లేదా ఒక కొత్త టైంని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఎస్టాబ్లిష్ ది టైమ్ ఫర్ ఏ క్వాలిఫైడ్ వర్కర్. సో నార్మల్ వర్కర్ కాదు, ఒక క్వాలిఫైడ్ వర్కర్కి టైంని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దేనికోసం? టు క్యారీ అవుట్ ఏ స్పెసిఫిక్ జాబ్, ఒక స్పెసిఫిక్ జాబ్ని క్యారీ అవుట్ చేయడానికి ఎట్ ఏ డిఫైన్డ్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఒక లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్లో ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఎంత టైం అయింది అనేది మనం క్యాలిక్యులేట్ చేయడమే ఈ వర్క్ మెజర్మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, సో యూజ్ ఆఫ్ వర్క్ మెజర్మెంట్స్ ఏంటి? అసలు యూజ్ ఏంటి ఈ వర్క్ మెజర్మెంట్ వల్ల అంటే, ఫస్ట్ది ఇట్ ఈజ్ యూజబుల్ టు డిటర్మైన్ ది స్టాండర్డ్ టైమ్ ఫర్ వేరియస్ ఆపరేషన్స్. సో డిఫరెంట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టాండర్డ్ టైంని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్ హెల్ప్స్ టు ఫిక్స్ అప్ వేజెస్, రేట్స్, ఇన్సెంటివ్స్ టు ది వర్కర్. ఇది ఈ వర్కర్స్కి వేజెస్, ఇన్సెంటివ్స్ ఫిక్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే సపోజ్ ఒక క్వాలిఫైడ్ వర్కరు ఒక జాబ్ని 30 మినిట్స్లో చేస్తే ఇన్ కేస్ అది 20 మినిట్స్లో చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వచ్చు లేదా ఎక్కువ ఏదైనా బోనస్లు ఇవ్వచ్చు. సో ఇలా ఏంటి అంటే మనకి ఎగ్జాక్ట్గా టైం తెలిస్తే దానికి తగ్గట్టు వాళ్ళ పెర్ఫార్మెన్స్ పెంచడానికి ఆ ఇన్సెంటివ్స్ కానీ వేజెస్ కానీ ఫిక్స్ చేయొచ్చు. ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు ఎలిమినేట్ వేస్ట్ అండ్ అన్నెసరీ ఎలిమెంట్ మోషన్ అండ్ ఇంప్రూవ్ ది ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్. సో ఇందులో ఏంటి అంటే మనం ఎప్పుడైతే 30 మినిట్స్ అని మనం తెలుసుకున్నామో అందులో వేస్టేజ్ ఆఫ్ టైము అంటే అన్నెసరీ మోషన్స్, మూమెంట్స్ అన్నీ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే సపోజ్ ఒక జాబ్ 30 మినిట్స్ మనం చేస్తున్నాము అంటే
వేరొక వర్కర్ కూడా 30 మినిట్స్లో చేయాలి. ఓకే, అదే లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్లో. లేదు ఇతను 30 మినిట్స్ చేశాడు, ఇతను 1 అవర్ చేశాడు అంటే సో అందులో ఆ ఫిక్సేషన్ అనేది అర్థం ఉండదు. సో అందుకోసమే అన్నెసరీ మూమెంట్స్ అన్నీ ఎలిమినేట్ చేసి ఆ జాబ్కి ఆ 30 మినిట్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్లోనే దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇట్ హెల్ప్స్ టు యూటిలైజ్ మెన్ అండ్ మెషినరీ ఎఫెక్టివ్లీ. సో ఎప్పుడైతే మనం ఆ జాబ్కి ఎంత టైం పడుతుంది అనేది మనం తెలుసుకుంటే, ఫిక్స్ చేస్తే, దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఈ మెన్ని అంటే ఆ వర్క్ మెన్ని, ఆ మిషనరీని ప్లాన్ చేయొచ్చు. ఇట్ హెల్ప్స్ టు ప్రిడిక్ట్ యాక్యురేట్లీ ద టైమ్ ఆఫ్ ది కంప్లీషన్ ఆఫ్ ది జాబ్. సో మనం యాక్యురేట్గా చెప్పొచ్చు ఈ జాబ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది అంటే, సపోజ్ 9 o'clock స్టార్ట్ అయింది, 9:30కి ఫినిష్ అవుతుంది ఈ జాబ్ అని మనం యాక్యురేట్గా చెప్పొచ్చు. ఇట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ఫిక్స్ ద డెలివరీ డేట్స్ టు ది సాటిస్ఫాక్టరీ కస్టమర్స్. అంటే మనం డెలివరీ డేట్ ఏదైతే ఉందో కస్టమర్కి, సో అది ఎగ్జాక్ట్గా అనేది చెప్పొచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఎస్టిమేట్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. సో ఎప్పుడైతే మనకి ఎగ్జాక్ట్గా దాని యొక్క టైం తెలిసిందో, సపోజ్ ఒక అరగంట, సో 30 మినిట్స్ దానికి తయారు చేయడానికి పడుతుంది, సో లేబర్కి ఎంత అవుతుంది, మెషిన్కి ఎంత అవుతుంది, సో ఇవన్నీ కలుపుకొని ఏంటి అంటే ఆ సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ వర్క్ మెజర్మెంట్. రిలయబుల్ ఫిగర్స్ ఆఫ్ యాక్చువల్ యూజ్ ఆఫ్ రీసోర్స్ ఆర్ అవైలబుల్ టు ది మేనేజ్మెంట్ టు టేక్ స్టెప్స్ ఇంక్రీజ్ ది ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ. సో ఈ వర్క్ మెజర్మెంట్ చేయడం వల్ల ఈ మేనేజ్మెంట్కి డెసిషన్ తీసుకోవడానికి అవుతుంది, ఈ ఎఫిషియన్సీ ఎలా పెంచాలి అండ్ ఎఫెక్టివ్గా ఇంకా ఎలా యూజ్ చేయాలి అనేది. ఇది ఈ వర్క్ మెజర్మెంట్ యొక్క యూజెస్. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ టైం స్టడీ. సో మనం ఈ వర్క్ మెజర్మెంట్లోనే ఒక ప్రొసీజర్ ఉంది, దాన్నే మనం టైం స్టడీ ప్రొసీజర్ అని కూడా అంటాం. అంటే మనం ఆ టైంని స్టడీ చేస్తున్నాం ఎంత అవుతుంది అనేది. సో అదేంటి, ఫస్ట్ దాని యొక్క ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ది డివిజన్ ఆఫ్ వర్క్. డివిజన్ ఆఫ్ వర్క్ అంటే మనకి ఇచ్చిన వర్క్ని పార్ట్స్గా డివిజన్ చేసుకుంటాం. సో డివిజన్ చేసుకొని సపోజ్ దీన్ని మనం తయారు చేయాలి అంటే, సో ఫస్ట్ దీన్ని రా మెటీరియల్ తీసుకోవాలి, దీన్ని కటింగ్ చేయాలి, కటింగ్ చేసిన తర్వాత టర్నింగ్ చేయాలి, టర్నింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ గ్రైండింగ్ చేయాలి, ఫేసింగ్ చేయాలి. సో ఇలా ఏంటి అంటే ఆ ఇచ్చిన ఆబ్జెక్ట్ని మనం డివైడ్ చేసుకుంటాం, వర్క్ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. రెండోది ఏంటి, స్టాండర్డైజేషన్ ఆఫ్ మెథడ్. సో మనం ఆ మెథడ్ ఏదైతే ఉందో, సపోజ్ ఒక టర్నింగ్ మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ టర్నింగ్కి ఎంత టైం పడుతుంది, సో మనం ఏ మెథడ్లో మనం దాన్ని చెయ్యాలి అనే దాన్ని మనం ఫిక్స్ చేసుకుంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ఈ వర్క్ మెజర్మెంట్కి లేదా ఈ టైం స్టడీస్కి. సో దాన్ని మనం స్టాండర్డైజ్ చేయాలి. ఎందుకు అంటే ఒకరు ఏదైతే మెథడ్లో చేశారో వేరొకరు కూడా అదే మెథడ్లో చేయాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అబ్జర్వ్ ది టైం. సో మనం వర్క్ని డివైడ్ చేసాము, ఒక స్టాండర్డైజేషన్ మెథడ్ పెట్టుకున్నాము, ఒక మెథడ్ని పెట్టుకున్నాము. మూడోది టైంని అబ్జర్వ్ చేసాము. సో టైంని అబ్జర్వ్ చేసాము అంటే టర్నింగ్కి ఎంత అయింది, మిల్లింగ్కి ఎంత అయింది, ఫేసింగ్కి ఎంత అయింది. సో ఇలా మనం ఏం చేసామంటే అబ్జర్వ్ చేస్తున్నాము. ఓకే, తర్వాత నార్మల్ టైం ఫర్ ఎలిమెంట్. సో నార్మల్ టైం ఫర్ ఎలిమెంట్ అంటే ఎప్పుడూ కూడా మనకి ఈ నార్మల్ టైం ఎలా ఉంటుంది అంటే ఒక ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి అంటే అంతే ఎఫిషియన్సీతో చేయలేరు ఎప్పుడు కూడా. ఓకే, సో సపోజ్ వర్క్లో స్టార్ట్ అయినప్పుడు ఒక ఎఫిషియన్సీతో చేస్తారు, సో తర్వాత ఎఫిషియన్సీ తగ్గుతుంది, అలా 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 వెళ్ళేసరికి ఎఫిషియన్సీ తగ్గుతుంది. సో అందుకోసం ఏంటి అంటే మనకి ఇక్కడ నార్మల్ టైం మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అబ్జర్వ్ టైం అంటే యాక్చువల్గా ఎంత టైం పట్టింది అది మనం నోట్ చేస్తాము. నార్మల్ టైం అంటే మనం ఏం చేస్తాము అంటే ఇంటూ రేటింగ్ ఆఫ్ ది వర్కర్. సో రేటింగ్ ఆఫ్ ది వర్కర్ అంటే ఆ వర్కరు ఎంత ఎఫిషియన్సీతో చేస్తాడు మల్టిప్లైడ్ బై అబ్జర్వ్ టైం చేస్తే మనకి నార్మల్ టైం వస్తుంది. ఓకే, అంటే ఆ వర్కర్కి ఒక ఎఫిషియన్సీ ఉంటుంది కదా, దాన్ని కూడా కన్సిడర్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అలవెన్సెస్. ఓకే, సో అలవెన్సెస్ ఏంటి? సో మిషన్కి వర్క్మెన్కి తేడా ఉంది. సో మిషన్ కంటిన్యూస్గా వర్క్ చేయొచ్చు, కానీ వర్క్మెన్ కంటిన్యూస్గా
వర్క్ చేయలేరు. సమ్ రెస్ట్ కావాలి, సమ్ వేరే ఎలవెన్స్ కావాలి, పర్సనల్ రెస్ట్ కావాలి, పర్సనల్ నీడ్స్ కోసం వెళ్ళాలి. సో ఇలా ఏంటి అంటే కొన్ని ఎలవెన్స్లు ఈ టైంకి, ఈ జాబ్ ఎగ్జిక్యూషన్ టైంకి యాడ్ చేయాలి. సో అదేంటి? ఫస్ట్ది పర్సనల్ అండ్ రెస్ట్ ఎలవెన్స్. సో పర్సనల్గా ఏదైనా ఎలవెన్స్ కావాలన్నా అది, అండ్ రెస్ట్ జాబ్ చేసేటప్పుడు కొంత రెస్ట్ కావాలి. సో త్రూ అవుట్ ద డే సేమ్ యాక్యురసీలో మనకి చేయాలి అంటే కష్టం. సో సమ్ రెస్ట్ కావాలి. నెక్స్ట్ ఏంటి? ప్రాసెస్ ఎలవెన్స్. సో ప్రాసెస్ ఎలవెన్స్ అంటే ఈ ప్రాసెస్ అవుతూ ఉన్నప్పుడు, ఓకే, సో ఈ జాబ్ నుంచి ఈ జాబ్కి చేంజ్ అవ్వాలి అంటే, ఈ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి అంటే, సో అక్కడ ఎలవెన్స్ కావాలి. నెక్స్ట్ ఇంటర్ఫియరెన్స్ ఎలవెన్స్. సో ఇంటర్ఫియరెన్స్ ఎలవెన్స్ అంటే మనకి ఇక్కడ ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి లేదా ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏమవుతుందంటే ఆ స్విచ్ ఓవర్ టైంలో మనకి ఆ ఇంటర్ఫియరెన్స్ ఎలవెన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఎలవెన్స్ల గురించి మనం మళ్ళీ తర్వాత చెప్పుకుందాము. సో ఇది ఇంటర్ఫియరెన్స్ ఎలవెన్స్. ఓకే, నెక్స్ట్ కాంటినెంట్ ఎలవెన్స్. సో కాంటినెంట్ ఎలవెన్స్ అంటే మనకి ఒకే వర్క్మెన్ రెండు మిషన్స్ మీద ఇచ్చినప్పుడు, అక్కడ ఏమవుతుంది అంటే సమ్ టైం డిలే ఉంటుంది. ఆ టైం డిలేని కవర్ చేయడానికి ఇక్కడ ఈ కాంటినెంట్ ఎలవెన్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ స్పెషల్ ఎలవెన్సెస్. సో స్పెషల్ ఎలవెన్సెస్ అంటే సపోజ్ ఇనిషియల్గా సెటప్ చేసినప్పుడు క్లీనింగ్ కానీ లేకపోతే వేరే ఏదైనా కానీ, సో ఇలాంటి స్పెషల్ ఎలవెన్స్ కూడా దానికి యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాలసీ ఎలవెన్స్. సో పాలసీ సమ్ కంపెనీకి సమ్ పాలసీస్ ఉంటాయి. సో ఆ పాలసీస్లో భాగంగానే కొన్ని ఎలవెన్స్లు అంటే ఈ స్టాండర్డ్ టైంకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ టైం కలపాలి అనేది ఆ పాలసీలో రాసి ఉంటుంది. సో అది పాలసీ ఎలవెన్స్. ఈ ఎలవెన్స్లు అన్నీ కలిపి ఈ నార్మల్ టైంకి యాడ్ చేస్తే అది మనకి స్టాండర్డ్ టైం అవుతుంది. ఓకే, ఆ స్టాండర్డ్ టైమే మనకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ అలౌడ్ టైం కింద వస్తుంది. సో ఇది ఒక టైం స్టడీ యొక్క ప్రొసీజర్. సో ఇక్కడ ఇదే మనం ఒక టేబులర్ ఫామ్లో వేసుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ది ఏంటి? మెజర్ టైం. సో మెజర్ టైం అనొచ్చు లేదా అబ్జర్వ్ టైం అనొచ్చు. సో మెజర్ చేసాము, అబ్జర్వ్ చేసాము, డివిజన్ చేసుకున్న తర్వాత ఆ ఒక్కొక్క దానికి ఎంత అవుతుందో మనం మెజర్ చేసాము. ఓకే, దాని తర్వాత ఏంటి? ఈ అబ్జర్వ్ టైంని మనం రేటింగ్ ఫ్యాక్టర్ అంటే మనం ఏమనుకున్నామో ఆ ఆపరేటర్ లేదా వర్క్మెన్ యొక్క ఎఫిషియన్సీ రేటింగ్ ఫ్యాక్టర్ అనుకున్నాం కదా. సో దీంతో ఇది మల్టిప్లై చేస్తే మనకేమవుతుంది? నార్మల్ టైం వస్తుంది. ఈ నార్మల్ టైం ఏదైతే ఉందో దానికి ఎలవెన్స్ యాడ్ చేయాలి. సో ఎలవెన్స్ అన్నీ యాడ్ చేస్తే, నార్మల్ టైం ప్లస్ ఎలవెన్స్ యాడ్ చేస్తే మనకి స్టాండర్డ్ టైం వస్తుంది. సో ఆ జాబ్ యొక్క స్టాండర్డ్ టైము ఈ నార్మల్ టైము ప్లస్ ఎలవెన్స్ యాడ్ చేస్తే స్టాండర్డ్ టైం వస్తుంది. దీనికి మనం పాలసీ ఎలవెన్స్ యాడ్ చేస్తే, సో పాలసీ ఎలవెన్స్ అనేది యాడ్ చేస్తే ఈ స్టాండర్డ్ టైంకి మనకి ఏమవుతుంది? అలౌడ్ టైం వస్తుంది. సో ఇది మనం ఆ జాబ్ కంప్లీట్ చేయడానికి లేదా ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఎంత అయితే టైం కావాలో ఆ టైంని మనం ఈ అలౌడ్ టైం అంటారు. ఓకే, సో ఫస్ట్ వర్క్ని డివైడ్ చేసుకున్నాము, దాని తర్వాత ఆ వర్క్కి లేదా ఆ టాస్క్కి ఎంత టైం కావాలో మెజర్ చేసుకున్నాము లేదా అబ్జర్వ్ టైం రాసుకున్నాము. దానికి ఆ వర్కర్ యొక్క రేటింగ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాము. సో దాంతో ఇది మల్టిప్లై చేస్తే నార్మల్ టైం వచ్చింది. నార్మల్ టైంకి మిగతా ఎలవెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపితే అది స్టాండర్డ్ టైం అయింది. స్టాండర్డ్ టైంకి పాలసీ ఎలవెన్స్, ఆ జాబ్ యొక్క పాలసీ ఎలవెన్స్ ఏవైనా ఉంటే దాన్ని యాడ్ చేస్తే అది అలౌడ్ టైం అవుతుంది. సో దాన్ని బట్టి ఆ జాబ్ ఎంతకి కంప్లీట్ చేయాలి అనేది టైము ఫిక్స్ చేస్తారనమాట. ఓకే, సో ఇది మనకి బేసిక్గా ఒక టైం స్టడీ యొక్క ప్రొసీజర్ అంటే ఏంటి, అండ్ దాని యొక్క స్టెప్స్ ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం స్టాప్ వాచ్ మెథడ్ గురించి మనం తెలుసుకుందాం. దాని తర్వాత పిఎంటిఎస్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ టైం స్టడీ అనేది మనం ఫస్ట్ స్టాప్ వాచ్ మెథడ్తో స్టార్ట్ చేశారు, దాని తర్వాత అలా డెవలప్ అయ్యి ఈ మైక్రో మోషను, సో ఇలాగా
మనకి మ్యాక్రో డేటా, మైక్రో డేటా, పిఎంటిఎస్ ఇలా మొత్తం కూడా క్లాసిఫై అయింది. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈరోజు ఈ వర్క్ మెజర్మెంట్ గురించి, టైం స్టడీ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. 500+ వీడియోస్ ఉన్నాయి అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాము. సో దానికి మీరు క్లిక్ చేస్తే రెగ్యులర్ అప్డేట్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ ప్రజెంటేషన్లన్నీ కూడా మీకు స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంచడం జరుగుతుంది. సో మీరు ఈ ప్రజెంటేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.